ఇప్పుడే వాళ్ళ మొగుడితో కూడా బాగా కొట్లాడి వచ్చినాను. అవునా? వాళ్ళ మొగుడితో ఏం కొట్లాడకపోతే ఆయప్ప ఉత్త తాగుతాడు. ఆ, వచ్చి మళ్ళీ పాపము ఈ అమ్మని తిడతాడు. నువ్వు ఆయప్పతో ఏం కొట్లాడకపోతే తెలుసు కదా ఆయప్ప గురించి ఎట్లా అంటాడని. నువ్వు పోయి ఆయప్పతోనే పెట్టుకుంటువా నువ్వు? ఏయ్, నువ్వు ఊరికే ఉండే. ఎంత రూపించినాడంటే అంత రూపించినాడు. ఈ అమ్మని ఎవరిని పెట్టుకుని ఇంటివి, ఎవరికి ఇచ్చింటివి డబ్బులు అంటే కనీసము ఎవరు అనిపించుకుంటారు ఎట్లా మాటలు? సిగ్గుందా? సిగ్గుండేది ఎవరైనా అనిపించుకుంటుందా? పాపం ఆయమ్మని అంటుంటే నాకు రేగుతున్నది ఇక్కడ. ఆయమ్మ చూస్తే ఏడుచుకుంటూ మాట్లాడుతుంది కానీ కోపమే తెచ్చుకోదు. ఇంకేం చేయాలా నేను? ఈ అమ్మ ఇట్లా కోపం తెచ్చుకోకున్నట్లు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో అనిపిస్తుంది నాకు. కోపం మాకు చూడలేదు. ఎప్పుడు చూసినా సప్పు పెట్టుకుంటుంది, లేదంటే ఏడుచుకుంటూ కూర్చుంటుంది. ఇట్లైనా చేసేది? కొంచెం తిరగబడాలా మొగుడు అన్నాక. ఆడది తిరగబడితే కదా మొగుడు ఏటికన్నా ఆనగేది. ఆడది తిరగబడకపోతే ఎట్లా అణగుతాడు మొగుడు అనేవాడు? అవునవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. కాదక్క, నువ్వు మాట్లాడొచ్చు కదక్క. ఏమన్నా ఇన్ని మాటలు ఎట్లా అనిపించుకుంటే నువ్వు? అయ్యో, ఏం చెప్పాలి? అయ్యప్పతోనే ఏం మాట్లాడినా కూడా నాకు నెత్తి మీదకి వస్తుంది. ఊరికి తలకాయ నొప్పియే కమల. ఏమి అవును, ఆడపిల్ల ఏం చేసుకొని తింటుంది, ఎట్లా కథ అనేది ఏం ఆలోచించడు. ఊరికే తిట్టి కూర్చుంటాడు. ఏం మాట్లాడతాలే తీయే నా మొగుడు గురించి. ఎప్పుడు నాకు కష్టాలు ఉండేవే కదా. ఎప్పుడేమి నాకు దేవుడు మంచి రోజులు ఎప్పుడు తెస్తాడో ఏం కథనో అని అనుకుంటున్నాను నేను. ఏం కమలా, నీ మొగుడు లేడా? ఒకదాని ఉన్నట్టున్నావు ఇంట్లోనా? అక్క ఉన్నాడు, టీవీ చూస్తున్నాడు. ఇంకా మీరు పిలిచినారని ఇంకా అట్లే బయటకు వస్తుంది. నేను కూడా టీవీలో సీరియల్ చూస్తుంటే. టీవీలో సీరియళ్ళు బాగుంటాయి కదక్క. బాగుంటాయి. నాకు కూడా చూడబుద్ధి అవుతుంది. ఈ వారం నుంచి ఒకటి కొత్త సీరియల్ ఒకటి వచ్చింది. దాంట్లో అత్త క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇట్లా మాట్లాడుతుంటే నాకు కూడా టీవీ చూడాలని అనిపిస్తుంది. చూడే, ఏమో టీవీ చూడలేదు, ఏం చూడలేదు. అసలు టీవీ ముఖం కూడా చూసిందని కాదు. చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి చూసేదే పెద్ద కథ నాది. అక్కడ కూడా తిట్టి పంపిస్తుండ్రి. ఇట్లా మనుషులు మీరు గలీజ్ ఉంటారు, బయటికి పోండి అని. ఏమోలయ్యా, అన్నిటికీ రాసి పెట్టిండాలంటారు. నాకు ఏదే కానీ రాసి పెట్టినట్లు లేదు. అట్లా కాదక్క, నువ్వు అట్లనే ఎందుకంటావా? ఒకరింట్లో పనికి పోయి దుడుచుకొని తినే కన్నా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు కదక్క. చిన్న టీ అంగడి అన్నా, లేదంటే బజ్జీల వ్యాపారం అన్నా, లేదంటే బరుగులు వ్యాపారం అన్నా, ఇట్లా చిన్న పెట్టుకుంటా. కొంచెం అవి పెద్దగా అయ్యేంత వరకు ఓపికతో ఉండాలక్క. ఎందుకు? ఫస్ట్ చిన్నగా కావాలంటే ఫస్ట్లో నేను డబ్బులు కావాలంటే ఇస్తానక్క. దాంతోనే వ్యాపారం మొదలుపెట్టు కావాలంటే. అవును లెక్క, నేను కూడా సహాయం చేస్తాను. చిన్న వ్యాపారం ఒకటి పెట్టుకో. ఇది ఉంది కదా నీకు ఇక్కడ పెద్ద తలకాయ నొప్పి. ఆ తలకాయ నొప్పి అంతా పూర్తయ్యాక నువ్వు ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకోక్క. నీకే మంచిది, బాగా జరుగుతుంది. ఇట్లా మా ఊర్లోన టీలు తాగే వాళ్ళు ఎక్కువే. టీలు గంటకు ఒకసారి తాగే వాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు కూడా తాగే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఎట్లా లోపల చేసుకొని తింటారు. ఇంకా మగాళ్ళు అంటావా, బయటికి పోయే వాళ్ళు దండుగా ఉంటారు. కాబట్టి నువ్వు చేయొచ్చు కదక్క. ఇంటి బయట టీ అంగడి పెట్టుకో. ఊరికే బాగుంటుంది చూడు. అట్లే పొద్దుంచి టీ అంగడి పెట్టుకున్నా కూడా సాయంత్రం నుంచి నువ్వు బజ్జీల వ్యాపారం అన్నా ఏమైనా చేసుకోవచ్చు. ఎట్లో తినడానికి నంచుకోవడానికి అందరికీ ఏదో ఒకటి కావాలి. ఒక 10 రూపీస్ అయినా 20 రూపీస్కి అయినా నీ దగ్గరికి వస్తారు. ఒక వడలు అట్లాంటివన్నీ పెట్టుకో. దాని జೊತೆకి బరుగులు పెట్టుకో, కారం బరుగులు అలాంటివి. దాని చేతికి స్నాక్స్ లాగా సాయంత్రం పూట ఎవరైనా ఇట్లా ఆకలి కొన్నోళ్ళు, పని నుంచి వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు కానీ ఇష్టపడుతూ తింటారు. అట్లా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పెంచుకుంటూ పో. కరెక్టే కదక్క, కమలా చెప్పింది కూడా కరెక్టే. చిన్న వ్యాపారం నుంచి ఏదైనా పెద్దగా వెళ్ళాలి కానీ పెద్దగా ఇప్పుడే పెట్టుకోవడానికి ఎవరికి కుదరదు. పెట్టుబడి కూడా అంత మాత్రం మాతో ఉండదు. కాబట్టి చిన్నగా ఏదైనా మొదలు పెట్టుకోక్క. అవునా? మీరు అనేలాగే ఇదంతా సమస్యలన్నీ తీరిపోయాక అలాగే టీ అంగడి కానీ ఏదైనా పెట్టుకుంటాను లేండి. కొంచెము మొదట్లో కొంచెం నాకు కష్టం అవుతుంది కాబట్టి కొంచెం మీరే నాకు సహాయం చేయాలి. లేకపోతే ఇంక మళ్ళీ నేను ఎవరిని అడగలేను.
అయ్యో అక్క, నేనే పిలిచి మరీ ఇస్తానని అంటున్నాను కదా, ఎందుకు మాట మాటికి మళ్ళీ అది అంటావు? ఇస్తానులే. తను ఒక్కటే కాదు, నేను కూడా ఇస్తాను లేక, ఏం భయపడద్దు. ఈ మీ కమల విమల ఉన్నంత వరకు భయపడే సమస్య లేదు. ఫస్ట్లో మేము బాగానే మీకు సహాయం చేశాం, కానీ మమ్మల్ని మర్చిపోవద్దక్క. అయ్యో కమలా, నువ్వు మొదటి నుంచి మీరే నాకు. ఇప్పుడు ఎలా మర్చిపోగలను? అమ్మా నాన్న కూడా వచ్చి చూడలేదు నాకు, నా సంసారం ఎట్లా, జీవితం ఎట్లా అని. అలాంటప్పుడు మీరు అప్పుడప్పుడు సహాయం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అనుకున్నారు? సాధ్యమే లేదు, నేను ఎప్పటికీ మర్చిపోలేను మిమ్మల్ని. ఏంటి ముగ్గురు ఇట్లా సోదులు పట్టుకొని కూర్చున్నారు? వీళ్ళ ఇంట్లో వీళ్ళకి సంసారాలు లేవా ఏంటి? ఇది చూడు, ఇది ఇంకా ఇది కమల లోపల ఎన్ని ఉన్నాయాడ పనులు. ఏమి వీళ్ళు బాగా సోదరులు చెప్పుకుంటూ కూర్చున్నారు మటమట మధ్యాహ్నము. ఏమి సాయంత్రం కూర్చుంటారు చూసినాను, రాత్రిపూట కూర్చుంటారు చూసినాను. వీళ్ళు చూస్తే మధ్యాహ్నమే కూర్చున్నారు. ఏం వీళ్ళకి పనులు పాటలు లేవనుకుంటాను. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ దానికేం పని లేదు, దీనికేం పని లేదు. ఒకరు వచ్చి తిట్టి ఒక కొన్ని మొటిక్కాయలు వేస్తే గానీ ఎవరు వాళ్ళ ఇంటికి పోరు అనుకుంటా. మీ అత్త వచ్చి వెనకాల నుంచి చూసుకుంటూ గుర్రని చూస్తుంది, అట్లే తిట్టిన మమ్మల్ని, మేము పోదమా? వచ్చిందా? వచ్చి నిలబడి చూస్తుందా మమ్మల్ని? సరేలే, దాని ముందర ఏం మాట్లాడద్దండి, మళ్ళీ ఊరంతా ఊరప్ప గెరప్ప చేస్తుంది. దానికి కొంచెము దానికి అంతే, ఇంకా ముసలి తెలిసిందేదే కదా మీకు. ఏందో ఇది కొంచెంసేపు నాకు ఇట్లా కూర్చొనే కిడిదు, లేసే కిడిదు, దీంతో నాకు వచ్చిందబ్బా రంపు. అన్నీ చేసి పెట్టే వచ్చినాను, ఆడ సీరియల్ కూడా చూసేయలేదు నాకు. కాదే, నేను ఒక సీరియల్ పెట్టుకుంటే ఈ అమ్మ ఒక సీరియల్ పెట్టుకుంటుంది, యాదో ముసలి సీరియల్ పెట్టుకుంటుంది. నాకేమో వీళ్ళ పెళ్ళి అయిన వాళ్ళది వీళ్ళది లవ్ స్టోరీలు సీరియల్స్ ఇష్టమవుతాయి. ఇది చూస్తే యాదవ్ వేరే చెత్త సీరియల్స్ పెట్టుకుంటుంది. నువ్వేం మాసం మాట్లాడతావు తల్లి? వెనక నుంచి చూస్తానే ఉంది, ఇంటికి పోయినాక నీకు ఉంటుంది చూడు. ఏం మాసం మాట్లాడతావు? అది ఏమో కథ ఏం అడుగు ఫస్ట్, లేకపోతే మమ్మల్ని తిట్టేటట్లే కొట్టేటట్లే ఉంది, కొట్టిగిని పంపిస్తుందేమో మమ్మల్ని. అవును కమల, వచ్చి నిలబడింది చాలాసేపు అయినట్లుంది, ఏం అడుక్కు. మళ్ళీ అందరితో తిట్టించుకున్నట్లు మీ అత్త కూడా తిట్టించుకొని నేను ఇంటికి పోవాల్సి వస్తుంది. సర్లే, నేను పోదునా కమల? అయ్యా నువ్వు ఉండక్క, ఏంటికి పోతారు మీరు ఇద్దరు? ఇట్లా భయపడి వస్తా అన్నారు మీరు. ఇంట్లో ఉండే కోడలు భయపడదు, బయట ఉండే వాళ్ళు మీరెందుకు భయపడతారు? నాకు అర్థం కాదు. ఏంటత్త వచ్చి సైలెంట్ వెనుకలు నిలబడితే ఏమని అర్థం కావాలా? నాకు ఏమైనా కావాలా? టీ కావాలా? టీ కాదమ్మో బొమ్మ, ఆడ టీవీ పెట్టి వచ్చి బయట కూర్చున్నావు, ఏం నీ కథ? నువ్వు చూస్తుంటే సీరియల్, నేను ఒకటే ఉన్నాను అక్కడ, నేను ఒకటే ఉన్నట్లు మాట్లాడతావు చూడు లత్తా. నువ్వు సరిగ్గా మాట్లాడు, యాదే కానీ వంకర తింకరగా మాట్లాడతావు. నేను ఒకటే లేనే అక్కడ, నువ్వు కూడా ఉన్నావని ఇడిచిపెట్టొచ్చి ఇక్కడ బయట కూర్చొని కొంచెం పని ఉందని. పనుందా? ఏమి గోధుమలు సెరుగుతున్నారా, జొన్నలు సెరుగుతున్నారా, లేదంటే బియ్యంలో రాళ్ళు ఏమన్నా ఏరుతున్నారా? ఏడే చాడ కనబడదు, బియ్యం కనబడవే. ఈవిడ పెద్ద ముదిరినట్లుందబ్బా, ఏదే కానీ సహించుకొని పోయేటట్లు లేదు. అక్క గిరిజక్క, ఈ అమ్మదే అంట పెత్తనం అంతా ఇంట్లోనా? ఈ పిల్ల కమల ఏమైనా మాట్లాడకపోతే వాళ్ళ మొగుడికి అంతా చిచ్చు పెట్టి కూర్చుంటుందంట, అందుకే ఇది ఏం మాట్లాడకపోదు, ఎదురు ఒకటే మాట్లాడతా చూడు, అంతే ఇంకా. అంతేలే, ఇంకంతే. ఏమీ గుసగుసలాడుకుంటున్నారు నా గురించేనా? మాకు పేద పని పడలేదు, నీ గురించే మాట్లాడతామే ముసలి. ఏంది ఏమన్నా వినపడ సావట్లేదు, గట్టిగా మాట్లాడండి. నీ గురించి ఎందుకు మాట్లాడతారులే కానీ, వాళ్ళకేం పని పాట లేదా? నువ్వు ఇంట్లోకి పో, నేను వస్తాను. ఏ పనులు చేసుకుంటేనే ముగ్గురు నలుగురు కలిసి కూర్చోాలా? నువ్వు ఆడ పోయి చెట్టు కింద కూర్చుంటారే నలుగురు ముందు, అప్పుడు ఏం అనిపించదు కదా నీకు? నేను కూర్చుంటే నీకు వస్తుంది ఇంకా కింద నుంచి పైన వరకు. నీకు అందరి ముందర ఎట్లా మాట్లాడాలా అనేది తెలీదా నీకు? నేనేం అడుగుతున్నాను నీకు? ఆ టీవీ పెట్టొచ్చి బయట కూర్చుంటే ఎవరు కడతారనుకున్నావు? కరెంటు బిల్లు నా కొడుకే కదా కట్టేది, కష్టపడేది నా కొడుకే. ఆడ నువ్వు హాయిగా ఆడ టీవీ ఫ్యాన్ వేసి వచ్చి బయట కూర్చున్నావు, నన్ను మళ్ళీ అడ్డం పెట్టినాను, నువ్వు ఉన్నావని నేను వచ్చినాను అని మాట్లాడతావు. ఇట్లా మాటలు ఏం పనికి రావు చెప్తున్నాను.